2024వ సంవత్సరము డిసెంబర్ మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ డిసెంబర్ మాసంలో గ్రహస్థితి మూలకంగా ఏ స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. తదనంతరం ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ధనుస్సు రాశి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక అంగారకుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు, స్తంభించి ఉన్నాడు 2వ స్థానంలో. అంటే ఎక్కువ రోజులు ఉంటున్నాడు, ఉండవలసినటువంటి సమయాన్ని కంటే కూడాను ఎక్కువ రోజులు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. 2వ స్థానంలో స్తంభించి ఉన్నాడు, ప్రతికూలం. ఇక బుధుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గోచార రీత్యా, కానీ వక్రించి ఉన్నాడు. ఆ వక్రం మూలకంగా మనకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితాలు కూడాను కొంతవరకు ఈ మిథున రాశి జాతకులకు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గురు 12శంలో ఉండడము, ఏకాదశ స్థానంలో వక్ర ఫలితాలు రావడం మూలకంగా కొంత యావరేజ్గా మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి గురు ప్రభావం మూలకంగా. ఇక శుక్రుడు 8వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఎక్కువ గ్రహాలు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నాయి గనక ప్రతికూలతనే ఎక్కువగా గోచరిస్తుంది. అయితే గురు భగవానుడి యొక్క వక్రత్వం మూలకంగా కొంత మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఓవరాల్గా ఈ గ్రహస్థితి మూలకంగా సమిష్టి ఫలితాలను చూసినట్టయితే ప్రతికూలతనే ఎక్కువగా గోచరిస్తుంది. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మంచి ఫలితాలు మినహాయించి ఎక్కువ మోతాదులో ప్రతికూలం ఉండే అవకాశాలే ఉన్నాయి. కనుక నిర్ణయాలు మీరు జాగ్రత్తగా తీసుకోవాలి, ఆచితూచి వ్యవహరించాలి. 1కి 4 సార్లు ఆ విషయం గురించి ఆలోచించాలి. కూలంకషంగా ఆ విషయం గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే ఆ పనిని ప్రారంభించాలి. ఇక 1-2 వారాలలో, మొదటి 2 వారాలలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి శుభ సమయము బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు, కార్పొరేట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారికి అందరికీ కూడాను మొదటి 2 వారాలు బాగా కలిసి వస్తాయి. ఇక ఆ 2 వారాలే కాకుండా ఇంటి వాతావరణం కూడాను మీకు అనుకూలంగా ఉంటుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా వ్యవహరిస్తారు, సంతృప్తిగా ఉంటారు. మీకు 1000 ఏనుగుల బలాన్ని పొందుతారు. కుటుంబ వ్యవహారము, కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటే ఎన్నైనా కూడాను బాహ్య ప్రపంచం లోపల మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక మీకు శుభ సూచకం. గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది, శుక్రుడి యొక్క అనుకూలత కూడాను బాగా ఉంది. కాబట్టి మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక సంగీత సాహిత్య ప్రియులకు, కళాకారులకు అనుకున్న మేర ప్రోత్సాహము లభిస్తుంది. అయితే కొన్ని విషయాలలో కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కళాకారులు. కాబట్టి కళాకారులు మరీ ఎక్కువగా ఊహించుకోకుండా, మీకు ప్రోత్సాహం వస్తుంది, ప్రజల నుండి ప్రోత్సాహం వస్తుంది, దర్శకుల నుండి వస్తుంది, విమర్శకుల నుండి వస్తుంది. ప్రోత్సాహం మట్టుకు మీకు లభిస్తుంది. దాన్ని మీరు ఒక లెసన్గా తీసుకొని ముందుకు అడుగు వేసినట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక 3-4 వారాలలో మట్టుకు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రత్యేకంగా ఆరోగ్య విషయమే జాగ్రత్తలు తీసుకోండి. అనర్థాలేమీ జరగవు. కానీ 3-4 వారాలలో మీకు పని భారం పెరగడం మూలకంగా
ఆఫీసులో కానివ్వండి, వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడాను పని భారం పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తద్వారా ఏమవుతుంది, మీరు ముఖ్యమైనటువంటి పనులను ఓవర్లుక్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సమయానికి భుజించకపోవడము, ఆహార నియమాలను పాటించకపోవడము, శరీరంపై మనస్సు నిలుపకపోవడము, ఇలాంటివన్నీ కూడాను జరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు ఆరోగ్య సమస్యలు కొంత ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిపై మనస్సు నిలపండి. ఇక బంధువర్గము, స్నేహితులతో ఖర్చులు పెరుగుతాయి. బంధువులు మనకు ఫ్రీక్వెంట్గా ఇంటికి రావడము, వాళ్ళతో మీరు మంచి మాట మాట్లాడదాము అని అనుకున్న సమయంలో వాళ్ళు ఏదో ఆశించి మిమ్మల్ని డబ్బు అడగడము, వాళ్ళ మూలకంగా మీరు సరే వాళ్ళు కష్టాలలో ఉన్నారు అనేటువంటి భావనను వాళ్ళు కలిగించడం మూలకంగా మీరు ఏదో కొంత సహాయం చేయడము, అది మళ్ళీ తిరిగి రాకపోవడము, తిరిగి వచ్చేటువంటి క్రమం లోపల ఎంతో ఇబ్బందులకు, ఎన్నో కలహాలకు, మనస్పర్ధలకు గురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కొంత డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, మీతో కలిసి చదువుకున్నటువంటి మిత్రుల యొక్క సమాగమము మూలకంగా, వాళ్ళు రావడం మూలకంగా మీకు కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యవసాయదారులు పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. పారిశ్రామికవేత్తలు కూడాను మిషనరీ రీప్లేస్మెంట్పై కొంత మనస్సు నిలపాలి. వాటి మూలకంగా మీకు ఇబ్బందులు కనబడుతున్నాయి. ఇకపోతే ఊహించిన దానికంటే కూడాను కొన్ని విషయాలలో విభిన్నమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల మూలకంగా ఖర్చు కనబడుతుంది. శుభకార్యాలు చేస్తారు. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ పనులు మట్టుకు నెరవేరుతాయి. సత్ఫలితాలను పొందుతారు. ఇక వృత్తిపరంగా కొన్ని సమస్యలు ముందుకు వస్తున్నాయి. అంటే వృత్తి లోపల కాంపిటీషన్ పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ కాంపిటీషన్కి మీరు తట్టుకొని నిలబడడం అనేటువంటిది ప్రధానంగా ఈ మాసం అవసరము. దాని మూలకంగా మీకు కొంత మానసిక స్థైర్యము, శారీరకంగా మీరు నిలబడము, వీటిపై మనస్సు నిలపాలి. కాంపిటీషన్ మట్టుకు ఈ మాసం లోపల ఎదుర్కోవలసి వస్తుంది. ఇక పనివారితో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంటిలో పని చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు, కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ లో స్థాయిలో ఉన్నటువంటి వారితో కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. వస్తువులు ఎక్కడనో పెట్టి మరిచేటువంటి స్వభావం కూడాను ఈ మాసం లోపల ఎక్కువగా కనబడుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు, ప్రణాళికలు వేసుకుంటారు. సరే, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒక పక్కన ఉన్నప్పటికీ దైవ దర్శనాలపై మనస్సు నిలుపుతారు. తీర్థయాత్రలు చేయాలనేటువంటి మనస్సు ప్రబలంగా మీ లోపల పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా కొంత అలసట కనబడుతుంది. కాబట్టి ప్రయాణాలు అవసరం అనుకున్నటువంటి ప్రయాణాలను మట్టుకే చేయండి. అనవసరమైనటువంటి ప్రయాణాలను పక్కన పెట్టండి లేదా పోస్ట్పోన్ చేసుకోండి. వాటి మూలకంగా కాలయాపననే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఖర్చులు పెరుగుతాయి కనుక వాటిని పక్కన పెట్టేసేయండి. ఇక ఆస్తుల విషయంలో కొంత తగాదాలు కనబడుతున్నాయి. అంటే ముఖ్యంగా ఆస్తులు అంటే పిత్రార్జితం, పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఆస్తుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. మరీ ప్రొలాంగ్ చేసుకోకుండా వాటిని ఏదో రకంగా మీరు ఆ సమస్యలను పరిష్కరించుకోవడంపై మనస్సు నిలపండి. పరిష్కార మార్గాలు లభిస్తాయి. కాబట్టి అనవసరమైనటువంటి తగవులలోకి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. ఇక ముఖ్యంగా ఈ మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. ఎవరో ఇద్దరు కలహించుకున్నట్టయితే, మీరు మధ్యలో వెళ్ళినట్టయితే వాళ్ళ ఇద్దరిది కూడాను మీ పైన భారం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తిత్వం చేయకండి. మధ్యవర్తిత్వం చేసినట్టయితే అన్ని రకాలుగా మీకు అనర్థమే కనబడుతుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా
గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి. ఇక మిథున రాశి జాతకులకు ముఖ్యంగా గురు భగవానుడు, శనైశ్వరుడు, రాహువు, కేతు ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి గురుప్రీత్యర్థమై దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించండి, గోవును సేవించండి, గోమాతను సేవించండి. గోమాతను సేవించడం మూలకంగా మీకు అన్ని దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది. కాబట్టి గోమాతను తప్పకుండా మీరు నిత్యము వీలైతే దర్శనం చేసుకోండి. ఆ గోవును ఒక్కసారి స్పృశించి నమస్కారం చేసుకున్నట్టయితే మీకు అందరి అనుగ్రహము లభిస్తుంది. తల్లిదండ్రుల అనుగ్రహం లభిస్తుంది, దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందరి అనుగ్రహం కూడాను ఆ గోమాత మూలకంగా మీకు లభిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను గోవును సేవించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రత్యేకంగా ప్రతినిత్యము వెళ్ళండి. ఆ హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి, విఘ్నేశ్వర స్వామిని సేవించండి. ఏకకాలంలో మీరు ఇవన్నీ కూడాను ఉన్నటువంటి దేవాలయాలు ఉంటాయి. మీకు సమీపంలో ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, గోమాత, గోశాల ఉన్నటువంటి దేవాలయం ప్రాంగణాన్ని మీరు చూసుకోండి. అన్నీ ఒక్కమారు అయిపోతాయి. కాబట్టి ఇలాంటి దేవాలయం చూసుకొని మీరు ప్రతినిత్యం కూడా వెళ్ళి 1-2 నిమిషాలు నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆ భగవంతుడి ముందు నిలబడి ప్రార్థన చేసుకొని మీ కార్యకలాపాలను మీరు కొనసాగించినట్టయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.